ఈ అనంత విశ్వంలో మనం ఒంటరిగా జీవిస్తున్నామా? లేదు అంటే మనకంటే తెలివైన, మనకంటే బుద్ధిజీవులు మనతో పాటు వేరే చోట ఈ విశ్వంలో జీవిస్తున్నాయా? ఏలియన్స్ ఉన్నారనేది నిజమైతే మనం ఏ విధంగా అయితే వాళ్ళ కోసం వెతుకుతున్నామో, సో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ మదిలో కూడా అదే ఉంటే, వాళ్ళు కూడా మన కోసం వెతుకుతూ ఉంటే, మనకు తెలిసినంత వరకు ఈ అనంత విశ్వంలో మనం అయితే ఒంటరి జీవులం కాదు. మనతో పాటు వేరే గ్రహాల పైన జీవం ఉందనేది ఎంత వాస్తవమో దానికోసమే ప్రస్తుతం నాసా అయితే విస్తృతమైన ప్రయోగాలు అయితే చేయటం జరుగుతుంది. వాళ్ళకు ఎలాగైనా కాంటాక్ట్ అవ్వాలని, వాళ్ళకి మెసేజ్ పంపించాలని చెప్పి. అలాంటి ఈ విషయంలో రెండు బుద్ధిజీవుల మధ్య కమ్యూనికేషన్ సాధ్యమేనా? నాసా 1977లో వాయేజర్ 1 అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన సౌర మండలం నుంచి, మన గ్రహాల నుంచి దూరంగా వెళ్ళి సౌర మండలాన్ని దాటి అవతల ఏవైనా ఇటువంటి ఏలియన్ జాడలను కనుక్కోవటం, లేదా వాళ్ళకి మెసేజ్ పంపించే ఉద్దేశం ప్రకారం ఈ నాసా వాయేజర్ 1 అయితే లాంచ్ చేయడం జరిగింది. అసలు దీని ముఖ్య ఉద్దేశమే మన సౌర మండలాన్ని దాటి, మన సూర్యుని తాలూకా ప్రభావాన్ని దాటి ప్రభావం లేని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏవైనా ఇటువంటి బుద్ధిజీవులు ఉన్నాయా అని కనుక్కోవటం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. యాక్చువల్గా ఇది చెప్పాలి అంటే ఇది ఒక మనకు సంబంధించినటువంటి ఇంటర్స్టెల్లార్ మిషన్. అండ్ ఈ వాయేజర్ 1 అనేది మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్, ఫస్ట్ మన సౌర మండలాన్ని దాటి బయటికి వెళ్ళిన ఆబ్జెక్ట్. ఇది సుమారుగా ఇప్పటికీ 24 బిలియన్ కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇది మన ఆధీనంలో అయితే పనిచేయడం జరుగుతుంది. అయితే మన గెలాక్సీని పాలపొంత అంటాం అనమాట. మన గెలాక్సీలో మనది ఎలా అయితే సోలార్ సిస్టమ్ ఉందో అలాగే కొన్ని కోట్ల సోలార్ సిస్టమ్స్ అనేవి మన గెలాక్సీలో ఉండటం జరుగుతుంది. మీకు ఐడియా ఉంటే మన గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్ చుట్టూ మన తిరుగుతున్న ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కంప్లీట్గా ఒక సోలార్ సిస్టమ్ అంట. ఒక సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు ఒక సర్టెన్ వీటిని అన్నింటి కలిపి ఒక సోలార్ సిస్టమ్. అటువంటిది మన గెలాక్సీలో కొన్ని కోట్ల సోలార్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ రెండు సోలార్ సిస్టమ్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్నే ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటాం. అయితే ఇప్పటి వరకు ఈ నాసా 5 ఇంటర్స్టెల్లార్ మిషన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అందులో మొదటిది పాయనీర్ 1 అండ్ రెండవది పాయనీర్ 2, 3 వాయేజర్ 1, 4 వాయేజర్ 2 అండ్ నియో హారిజన్. ఈ 5 మిషన్స్ అయితే ఇంటర్స్టెల్లార్ మిషన్స్ గా నాసా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 5 మిషన్స్ ని ఇంటర్స్టెల్లార్ మిషన్స్ గా లాంచ్ చేసినప్పటికీ 2 మిషన్స్ మాత్రమే మన ఇంటర్స్టెల్లార్ స్పేస్ మేము కిందాక చెప్పినట్టుగా ఏవైతే 2 సోలార్ సిస్టమ్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, ఈ గ్యాప్ నే ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటాం. ఈ ఇంటర్స్టెల్లార్ స్పేస్ వరకు రీచ్ అవ్వగలిగినవి 2 మాత్రమే ఈ 5. అవే వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2. ఇంతవరకు మనం సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే కొన్ని నెట్వర్కింగ్ సైట్లో చూస్తున్నటువంటి మార్స్, నెప్ట్యూన్, ప్లూటో ఇటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని క్లియర్ పిక్చర్ ఇమేజెస్ మనం ఎంతవరకు చూడగలుగుతున్నాం అంటే దానికి వాయేజర్ 2 కారణం. ఇది కంప్లీట్గా సోలార్ సిస్టమ్ను దాటి వెళ్తూ దీనికి సంబంధించినటువంటి ఈ ప్లానెట్కి సంబంధించినటువంటి కొన్ని క్రిస్టల్ క్లియర్ ఫొటోస్ని నాసాకు పంపించడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్న ఫొటోస్ అవే. అయితే యాక్చువల్గా ఈ వాయేజర్ 1 కంప్లీట్గా వాయేజర్ 2లా కాకుండా మన ఏదైతే మన ఎర్త్ నుండి కంప్లీట్లీ లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినటువంటి మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్, మన సోలార్ సిస్టమ్ని దాటి వెళ్ళినటువంటి ఆబ్జెక్ట్. ఇది సుమారుగా నియర్లీ 24.7 బిలియన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి ప్రస్తుతం అయితే ఇంకా దాని ట్రావెల్ని కొనసాగించడం జరుగుతుంది. అంటే ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి స్పేస్లో ప్రయాణిస్తూ ఏలియన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి సందేశం పంపించడం. యాక్చువల్గా ఈ 2 వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2లో మనకు సంబంధించినటువంటి కొన్ని మెసేజెస్ ఆల్ ఓవర్ అన్ని లాంగ్వేజెస్లో, అన్ని ఫ్రీక్వెన్సీస్లో సెట్ చేసి పైకి మనం పంపించడం జరిగింది. ఈ 2 కూడా ఏలియన్స్కి మెసేజ్ ఇవ్వటం కోసం మాత్రమే బయటకు వెళ్ళి వాటి పనిని అయితే చేయడం జరుగుతుంది. వీటి తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా జీవం ఉంది అని ఎవరైనా ఏలియన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి మన సందేశం పంపించడం అనేది వీటి తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇంకా నాసా వీటిలో ఏం దాచింది మనకు తెలియకుండా? ఈ ఒక్క సందేశమైనా, లేదా మన గురించి నాసా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటుంది? రండి ఈ వీడియోలో కంప్లీట్గా వాయేజర్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ టు ది షో. దిస్ ఇస్ సతీష్. వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్. 1965లో నాసాలో ఉన్నటువంటి ఒక ఇంజనీర్ ఒక అద్భుతమైన ఆవిష్కరణను అయితే కనుగొన్నాడు. యాక్చువల్గా మన లాస్ట్లో ఉన్నటువంటి
4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ ప్లూటో, ఇవన్నీ కూడా 1970 అనే ఇయర్లో అన్నీ కూడా ఒక జియోమెట్రికల్ అలైన్మెంట్, అంటే ఒక జియోమెట్రికల్ అలైన్మెంట్ అంటే ఆ టైంలో మనం ఒక స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసినట్టయితే ఇవన్నీ కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ గ్రహానికి సంబంధించిన గ్రావిటేషనల్ ఫోర్స్ని యూజ్ చేసుకుని ఒక గ్రహం నుండి ఒక గ్రహం ద్వారా ఈ 4 గ్రహాలను దాటి ఈ స్పేస్ క్రాఫ్ట్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా లెస్ ఫ్యూయల్తో, తక్కువ ఫ్యూయల్తో మన సోలార్ సిస్టమ్ నుంచి అవతలకి వెళ్ళే అవకాశం ఉంది అనే ఒక కొత్త ఆవిష్కరణని కనుగొనడం జరిగింది. సో దీన్నే మనం గ్రావిటేషనల్ అసిస్టెన్స్ అంటాం. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్, అది కంప్లీట్గా మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ ఏదైనా సరే ఈ టైంలో లాంచ్ చేసినట్టయితే ఇది కంప్లీట్గా మన ఎర్త్ నుండి ఈ సంబంధించినటువంటి ఈ ఎర్త్ చుట్టూ రొటేట్ చేస్తూ కంప్లీట్గా ఈ ఏవైతే 4 లాస్ట్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఉన్నాయో వాటి గ్రావిటీని యూజ్ చేసుకుంటూ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా తన తాలూకా స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ చాలా తక్కువ ఫ్యూయల్తో సోలార్ సిస్టమ్ని దాటేదాన్నే మనం గ్రావిటేషనల్ అసిస్టెన్స్ అంటాం అనమాట. సో ఇది 1970 సంథింగ్ ఆ ఇయర్లో అయితే ప్రతి 175 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఇటువంటి కోయిన్సిడెంట్ జరుగుతుంది, ఇటువంటి జియోమెట్రికల్ అలైన్మెంట్ అనేది మన సోలార్ సిస్టంలో జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని చెప్పేసి నాసాకి ఒక సలహా, ఒక ఆలోచన అయితే ఇవ్వడం జరిగింది. అదే టైంలో మనకు లాంచ్ చేసిన ఈ మిషన్సే వాయిజర్ 1 అండ్ వాయిజర్ 2. ఈ మిషన్స్ తాలూకా ముఖ్య ఉద్దేశం వాయిజర్ 1 అనేది జూపిటర్ అండ్ సాటర్న్ కు ఉన్నటువంటి నియరెస్ట్ మూన్ ఏదైతే ఉందో దానిపై ఫోకస్ చేస్తూ పోవడం జరిగింది. అలాగే వాయిజర్ 2 అనేది నెప్ట్యూన్ అండ్ ప్లూటో మీదుగా అయితే పోవటం జరిగింది అనమాట. ఈ 2 డిజైన్స్ కూడా సిమిలర్ గా ఉన్నప్పటికీ ఈ 2 కూడా పవర్ ని జనరేట్ కునే సిస్టమ్ అనేది RTGS మీద అయితే పనిచేయడం జరుగుతుంది. అంటే 3 రేడియో ఐసోటోపిక్ జనరేటర్ సిస్టమ్ మీద అయితే పనిచేయడం జరుగుతుంది. ఈ 2 తొలక పవర్ సోర్స్ అనేది ఈ 2 మీద ఎటువంటి సోలార్ ప్యానల్స్, ఇప్పుడు యాక్చువల్గా మనకి స్పేస్ లో చేస్తున్న చాలా మిషన్స్, స్పేస్ లో చాలా వరకు ఉపగ్రహాలు, లేకపోతే మార్స్ పై ఉన్నటువంటి క్యూరియాసిటీ రోవర్, ఇవన్నీ కూడా ఈ మన సోలార్ సిస్టంలో మనకి సోలార్ ప్యానల్స్ని బేస్ చేసుకుని అయితే పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ 2 వాయిజర్ 1 వాయిజర్ 2 కూడా ఎటువంటి సోలార్ ప్యానల్స్ని కూడా ఇన్స్టాల్ చేయలేదు. ఎందుకంటే వీటి తాలూకా ముఖ్య ఉద్దేశమే మన సోలార్ ఏదైతే సిస్టమ్ ఉందో సోలార్ సిస్టమ్ బయటకు వెళ్ళి పనిచేయటం. సో మనకి నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఆ చివరికి వెళ్ళేటప్పటికి మనకి సూర్యుని తాలూకా ఎఫెక్ట్ అనేది అక్కడ ఏం పూర్తిగా ఉండదు అనమాట. కంప్లీట్లీ మైనస్లో ఉండే పరిస్థితి అక్కడ ఉంటుంది. దానివల్ల వీళ్ళు సోలార్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్యానల్స్ని ఈ వాయిజర్ 1 అండ్ వాయిజర్ 2కి అయితే మాత్రం ఇన్స్టాల్ అయితే చేయలేదు. అయితే 1977లో ఈ ప్రయాణించినటువంటి వాయిజర్ 1998 వరకు కూడా ఎటువంటి అప్డేట్ లేదు. అంటే ఈ సాటర్న్ అండ్ నెప్ట్యూన్, ప్లూటో, యురేనస్కి సంబంధించినటువంటి చాలా రకాల ఫోటోలను అయితే మనకు పంపించడం జరిగింది. ఈ ట్రావెల్ పీరియడ్లో మనం ముందుగా అనుకున్నట్టుగా ఈ గ్రహాలను అన్నింటినీ చుట్టుకొని అయితే వెళ్ళిందనమాట. సో ఈ చాలా క్రిస్టల్ క్లియర్ ఫొటోస్ని మనకు నాసాకి అయితే పంపించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఫొటోస్ కూడా అవే. అయితే ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మనకేంటంటే ఈ ప్లూటో ఇవన్నీ దాటిన తర్వాత ఎటువంటి ప్లానెట్స్ లేవు కాబట్టి ఉన్న కెమెరాస్ని, ఈ మెమరీస్ని వాళ్ళు ఆపేయటం జరిగింది. మా పవర్ తాలూకా కన్జ్యూమ్ తగ్గించడానికి, మెమరీని మిగిల్చడానికి, మెమరీని కాపాడటానికి. అయితే 1998 వరకు ఎటువంటి అప్డేట్ వాయిజర్ 1 నుండి అయితే లేదు. 1998లో ఒక అప్డేట్ ఏంటి అంటే నాసా ద్వారా వెలువడింది. మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో నాసా వాయిజర్ 1 ఫస్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్, మన సోలార్ సిస్టమ్ని దాటి వెళ్ళినటువంటి ఆబ్జెక్ట్ అని ఒక అప్డేట్ని అయితే 1998లో అయితే ఇవ్వడం జరిగింది.